ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అండ్ అప్కమింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి అయితే పైన గదిలో సౌండ్ రావడంతో త్వరగా వెళ్ళి మిత్ర గాజు పెంకులను తీస్తూ ఉండగా, ఒక్క నిమిషం ఆగండి మిత్ర గారు, మీరు గాయపడకూడదు అని చెప్పేసి తానే మొత్తాన్ని తీస్తూ ఉంటుంది. నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు, నా కన్సర్న్ నీకు రావాలని ఇదంతా చేస్తున్నావు, నువ్వు వెళ్ళు అని అనగానే, మీరు గాయపడకూడదు అందుకోసమే చేస్తున్నాను అని చెప్పి అనగానే ఇక లక్ష్మికి ఒక్కసారిగా గాయం అయితే అవుతుంది. బ్లడ్ అయితే వచ్చేస్తుంది. ఇక ఇదంతా చూస్తున్న మిత్ర అమాంతం లక్ష్మి వేలిని తీసుకొని బ్లడ్ ఆగటం కోసం తన నోటిలో పెట్టుకుంటూ అలానే లక్ష్మి వైపు ప్రేమతో చూస్తూనే ఉంటాడు. ఇలా చాలాసేపు అయిన తర్వాత లక్ష్మి, చూశారా మిత్ర గారు, జీవితంలో మిమ్మల్ని గాయపరచకూడదు అని వచ్చాను, నేనే గాయపడి మరీ ఈ గదిలో నుంచి వెళ్తున్నాను అని చెప్పేసి లక్ష్మి వెళ్ళిపోతుంది. మరోపక్క దేవయాని మనీషా వేసిన ప్లాన్లో భాగంగా మన జానుకైతే ఫోన్ కాల్ వస్తుంది. ఇదిగో మనీషా ఫోన్ నా దగ్గర ఉంది, ఆ మనీషా ఫోన్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఇక ఆ వీడియోస్ని కావాలి అంటే అర్జెంటుగా ఒక హోటల్ చెప్తాను, అక్కడికి వచ్చేసేయమ్మా, నీ మంచి కోసమే చెప్తున్నాను అని అనగానే, అవునా, మీరెవరో నా గురించి పూర్తిగా తెలిసినట్టే మాట్లాడుతున్నారే, అందుట్లో మనీషా అరవింద ఆంటీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి మనీషా నిజస్వరూపాన్ని అందరికీ తెలిసేటట్టు చేయొచ్చు, లేకపోతే ఆ వీడియోస్ని పూర్తిగా డిలీట్ అయినా చేసేయవచ్చు అని చెప్పేసి ఇక వివేక్కి లక్ష్మికి చెప్పా పెట్టుకోకుండా పాపం జాను అయితే ఆ హోటల్కి అయితే వెళ్ళిపోతుంది. హోటల్కి వెళ్ళిన తర్వాత ఆవిడకి ఫోన్ చేసి, నాకు ఆ ఫోన్ ఇవ్వండి అని అనగానే, లోపలికి రామ్మా, ఇదంతా మంచి ప్లేసే, ఎందుకంత భయపడుతున్నావు, రూమ్ నెంబర్ 322 అని చెప్పేసి రూమ్ నెంబర్ 322కి వెళ్ళంగానే ఆవిడైతే కనిపిస్తుంది. ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు, నువ్వు లక్ష్మీ చెల్లెలివి, ఎంత ధైర్యంగా ఉండాలి, ఆ ఫోను తీసుకొని వస్తాను, టీ కూడా తీసుకొని వస్తాను, తాపీగా కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆవిడైతే బయటకైతే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఇక్కడ లక్ష్మి, వివేక్ జాను ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా, నాకు ఒకటే కంగారుగా ఉంది, చెప్పా పెట్టుకోకుండా వెళ్ళిపోయింది అని అనగానే, ఏమో వదిన, అర్జెంట్ ఫోన్ కాల్ రావడంతో వెళ్ళిపోయింది, నేను ఒకసారి ట్రై చేస్తానని చెప్పి చూడంగానే లక్ష్మి ఫోన్ చేసినా సైలెంట్లో ఉండిపోవడంతో రింగ్ అయినా లిఫ్ట్ చేయదు, వివేక్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. ఇక అక్కడ లక్ష్మికి కంగారు వచ్చేస్తూ ఉంటుంది. నాకెందుకో టెన్షన్గా ఉంది అని చెప్పేసేసి ఇక మన లక్ష్మి అయితే ఒకటే కంగారు పడిపోతూ ఉంటే, ఏంటంటే ఈ లక్ష్మికి ఏమైనా సిక్స్త్ సెన్స్ ఉందా ఏంటి, తన చెల్లెలు ప్రమాదంలో ఉందని ముందుగానే పసిగట్టేస్తుంది అని అనగానే, అది సిక్స్త్ సెన్స్ కాదు మనీషా, అది బ్లడ్ రిలేషన్ అంటారు, రక్తం సంబంధం అని దాన్నే అంటారు, మనం అర్జెంటుగా ప్లాన్లో సెకండ్ స్టెప్కి వెళ్ళాలి, పద పద అని చెప్పేసి ఇక అక్కడ లేడీకి ఫోన్ చేసి, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపో అని అనగానే ఇక తానైతే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే లక్ష్మి న్యూస్ వాళ్ళకైతే ఫోన్ చేస్తుంది. ఒక అమ్మాయికి ఫోన్ చేసి, ఒక పెద్దింటి అమ్మాయి మీకు ఒక మంచి న్యూస్ ఇవ్వడానికి ఒక హోటల్ రూమ్లో 320లో ఉంది, అర్జెంటుగా వెళ్తే నీకు మంచివి ఫోకస్ న్యూస్ అయితే వస్తుంది అని అనగానే మీడియా అమ్మాయి మిగతా మీడియా వాళ్ళందరినీ తీసుకొని హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. మనీషా, గాజువాక ఇన్స్పెక్టర్ గారేనా అని చెప్పేసి ఫోన్ చేసి, మీకు ప్రమోషన్ కావాలి అంటే ఒక అమ్మాయి రూమ్ నెంబర్ 320లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంది, అర్జెంటుగా వెళ్ళండి అని చెప్పేసి మనీషా ఫోన్ని కట్ చేసేస్తుంది. అయితే ఇక తిన్నగా ఇలా వెళ్ళిన తర్వాత ఇక మనీషా, అమ్మయ్య ఆంటీ సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది అని అనగానే, మరి రూమ్లో ఒంటరిగా ఉంటే పోలీసులు వెళ్ళి ఏం చేస్తారు, మీడియా వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు అని అనగానే, పిచ్చి మనీషా, రూమ్లో బెడ్ ఉంది, రూమ్లో ఫ్యాను ఉంది, రూమ్లో కబోర్డు ఉంది, ఆ కబోర్డ్లో ఒక వ్యక్తి ఉన్నాడు అని అనగానే, మీరు సూపర్ ఆంటీ, ఈ రోజుతో మీకు జాను పని అయిపోయినట్టే, జాను సంగతి క్లోజ్ అయిపోయినట్టే అని అనగానే, మరేమనుకుంటున్నావు ఈ దేవయాని అంటే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా పోలీసులు 320 రూమ్ దగ్గరికి వెళ్ళి లాక్ కొట్టంగానే జాను అయితే ఈవిడ వచ్చేసిందని డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. ఎదురుగా పోలీసులను చూసి జాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే, ఒక ఆవిడ గురించి వెయిట్ చేస్తున్నానండి అని అనగానే, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందరూ ఇలానే ఒంటరిగా ఉన్నామని చెప్తారు, ఏరా
వెళ్ళండి, లోపలికి వెళ్ళి చెక్ చేయండి అని అనగానే కబోర్డ్లో ఒక బనీన్ వేసుకొని షర్ట్ లేకుండా ఉన్న వ్యక్తి అయితే కనిపించడం చూసి జాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే జాను ఒక్కసారిగా షాక్ అయిపోయి, సార్ నాకు నిజంగా ఎవరూ తెలియదు సార్, నా మాట నమ్మండి సార్ అని చెప్పేసి అనగానే వితిన్ సెకండ్స్లోనే మీడియా వాళ్ళు హల్చల్, మమ్మల్ని పైకి వెళ్ళనివ్వండి, మమ్మల్ని వీడియో తీయనివ్వండి అని చెప్పేసేసి ఇక వెంటనే ఏంటి మనం వచ్చిన వితిన్ సెకండ్స్లోనే మీడియా వాళ్ళకు ఇంత తొందరగా ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అని అనగానే అప్పుడు ఒక లేడీ కానిస్టేబుల్ అంటుంది, మనకి ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్పింది కదా సార్, ఆవిడే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటుంది అని అనగానే ఇదేదో నాకు కొంచెం ఆలోచించవలసిన మ్యాటర్లానే ఉంది అని ఇన్స్పెక్టర్ గారు కానిస్టేబుల్తో ఆ షర్ట్ లేని వ్యక్తిని అయితే ఇక పెట్టించేసేసి ఇక మీడియా వాళ్ళని పైకి రానివ్వకోకుండా అడ్డుకోమని అయితే చెప్తారు. అయితే ఇక ఇది ఇలా ఉండగా, ఏ అమ్మా నిజంగానే నీకు తెలీదా, అసలు నువ్వు ఈ రూమ్కి ఎందుకు వచ్చావమ్మా అని అనగానే, సార్ ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ మిస్ అయిపోయింది, ఆ ఫోన్ నీకు ఇస్తాను అని చెప్పింది సార్, అందుకనే వచ్చాను, తీరా వచ్చిన తర్వాత ఆవిడ కనిపించటం లేదు అని చెప్పేసి అనగానే, అంత అమాయకంగా ఒక ఆడపిల్లవి రూమ్లోకి ఎలా వస్తావమ్మా, మీ అమ్మా నాన్నలు ఎవరు, చూస్తే చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు అని అనగానే, నాకు అమ్మా నాన్న లేరు సార్, నేను మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, మా బావగారు పేరు మిత్రానందన్ అని చెప్పేసి అనగానే, ఓహో నువ్వు లక్ష్మి వాళ్ళ చెల్లెలవా, అంటే ఏదో పక్కాగా జరిగే ఉంటుంది, నువ్వేమీ కంగారు పడద్దు, ముందు నేను మీ బావగారికి ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారు మిత్రకైతే ఫోన్ చేస్తారు. ఇక వెంటనే షిట్ నిజంగానా, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసేసి ఇక మిత్ర అమాంతమైతే స్పీడ్గా అయితే బయటకైతే వెళ్తాడు. బయటకు వెళ్ళిన తర్వాత ఇక ఆ హోటల్లో ఒకవైపే రూట్ కాకుండా వేరే వైపు నుంచి పోలీసులను అయితే కలవటానికైతే వెళ్తాడు మన మిత్ర. ఇక వెంటనే బావగారు అని చెప్పేసి అనగానే, జాను నువ్వేమీ టెన్షన్ పడద్దు, అసలు ఇదంతా ఏంటో అన్నది మనం తేల్చుకుందాం అని చెప్పేసి అనగానే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి మీడియా వాళ్ళతో, ఏంటి ఇంకా లైవ్ టెలికాస్ట్ రావటం లేదు అని దేవయాని వాళ్ళైతే ఫోన్ చేస్తారు. మేడం పోలీసులు మమ్మల్ని పైకి వెళ్ళటం లేదు అని చెప్పేసి అనగానే, అవునా సరే అయితే ఏదో ఒకటి త్వరగా లైవ్లోకి వచ్చేటట్టు చెయ్యండి, పేర్లు చెప్పమంటారా నన్నేమైనా అని అనగానే, చెప్పండి మేడం అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు లక్ష్మీ చెల్లెలు జాను అని చెప్పేసి చెప్పడంతో, మేడం వాళ్ళే కదా లోపల ఉన్నది అని చెప్పేసి అనగానే, అవును అని చెప్పి అనగానే, సరే మేడం ఇప్పుడు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు కాదు అని తెలిస్తే నా జాబ్ కూడా పోతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే అసలు ఏం జరిగింది అని అనగానే, బావగారు మన ఇంట్లో మనీషా చేసిన వీడియో ఏదో ఉంది అని ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఇదిగోండి అన్నోన్ నెంబర్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను బావగారు అని అనగానే, మిత్ర గారు ఇక్కడ తప్పేమీ లేదు, ఎవరో కావాలని ప్లాన్ చేశారు, మీడియా వాళ్ళకి ఫోన్ చేశారు, ఇదిగోండి ఈ నెంబర్ నుంచి మాకు ఫోన్ కాల్ వచ్చింది, మీకు కాబట్టి చూపిస్తున్నాం అని అనగానే, ఇదంతా మనీషా చేసిన కుట్ర అని చెప్పేసేసి ఇక మన మిత్రకైతే తెలిసిపోతుంది. ఎందుకంటే అది మనీషా నెంబరే కాబట్టి. ఇక వెంటనే పోలీసులకు వచ్చింది మనీషా నెంబర్ అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఇదంతా మనీషా దేవయాని వాళ్ళు ఆడుతున్న డ్రామా అని తెలుసుకుంటారు. అయితే ఇక ఈ విషయం మిత్ర వివేక్కి కూడా నేను వెళ్తున్నానని చెప్పడంతో వివేక్ కూడా రావడంతో పోలీస్ జీప్లో ఇక షర్ట్ లేని వ్యక్తిని కూర్చోబెడతారు కదా, ఆ వ్యక్తి తప్పించుకుందామని వెళ్తూ ఉంటే వివేక్ అప్పుడే బండి ఆపి అతన్ని తప్పించుకొనివ్వకుండా అతనికి చావ దెబ్బలు కొట్టి ఇక లోపలికైతే తీసుకొని వెళ్తాడు. ఇక అప్పుడు లోపల మొత్తం మ్యాటర్ అంతా తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఏం జరగలేదు అని చెప్పేసేసి ఇన్స్పెక్టర్ వాళ్ళు మీడియా వాళ్ళని పంపించేయడంతో ఇక వివేక్ అతన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత కొట్టడంతో, సార్ నాకు ఇదంతా ఒక మేడం గారు చేయమన్నారు సార్, దేవయాని మేడం గారు డబ్బు ఇస్తాను అని అన్నారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా వివేక్ షాక్ అయిపోతాడు. అంటే ఇదంతా మనీషా దేవయాని వాళ్ళు చేస్తున్న కుట్ర అని అయితే తెలుసుకుంటాడు మిత్ర కూడా. ఇక వెంటనే పోలీసులు డబ్బిస్తే ఏమైనా చేస్తావరా ఈడియట్ అని చెప్పేసి, సార్ కింద మీడియా వాళ్ళందరినీ కూడా పంపించేయడం జరిగింది, ఇక మీ ఫ్యామిలీని తీసుకొని మీరు వెళ్ళండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే నువ్వు వెళ్ళన్నయ్యా నేను వస్తాను అని అనగానే, అరే వివేక్ ఇంటికి రారా మీ అమ్మతో నేను మాట్లాడతాను అని చెప్పేసి అనగానే, లేదన్నయ్య నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తాను, నా జాను నా పక్కన ఉంది, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని చెప్పేసి అనగానే, సరే అయితే ఇప్పుడు నా పరిస్థితి వినేటట్టు లేరు, లక్ష్మిని తీసుకొని నేను అర్జెంటుగా వెళ్ళాలి,
అని చెప్పేసి అర్జెంటుగా లక్ష్మిని అయితే ఫోన్ చేస్తాడు. లక్ష్మికి ఫోన్ చేసి ఇక లక్ష్మి నువ్వు రెడీగా ఉండు అని చెప్పేసి అనగానే లక్ష్మి ఏమైందని కంగారు పడుతూ ఉంటుంది. అయితే ఇక వివేక్ వాళ్ళు లక్కీని జానుని తీసుకొని తిన్నగా ఇప్పటికైనా అర్థమైందా, మా అమ్మ మన పెళ్ళికి ఒప్పుకోవటం లేదు, చివరాఖరకు నీ శీలం మీద కూడా పరీక్ష పెట్టాలి అని చూసింది, అటువంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదమా మనకు కావాల్సింది, అటువంటి అక్షింతలా మనకు కావాల్సింది జాను, ఇప్పటికైనా నా మాట విను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఇప్పుడే ఈ క్షణమే అర్జెంటుగా మనం గుడికి వెళ్ళి మా అమ్మ చేసిన తప్పుకి ఇక ప్రాయశ్చిత్తం చేసేటట్టు మనం పెళ్లి చేసుకోవాల్సిందే, మా అమ్మ కొమ్ములు విరచాల్సిందే, పదజాను అని చెప్పేసేసి నువ్వు ఏం చెప్పినా నేను వినను, నీ చెంప పగల కొట్టైనా సరే ఈరోజు నేను నీ 3 ముళ్ళు వేస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి వివేక్ జానుని తిన్నగా ఇక వెంటనే గుడికైతే తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. ఇక వెంటనే లక్ష్మి వాళ్ళు ఇంటికి రావటం లేదు, జాను వివేక్ ఇంటికి రాను అంటున్నాడు, నువ్వే ఏదో రకంగా చెప్పి వాళ్ళని ఇంటికి తీసుకొని వస్తావని వచ్చాను, పద అని చెప్పేసి అనగానే ఆంటీ ఏం జరుగుతుంది ఆంటీ, వాళ్ళల్లో వాళ్ళే ఏదో జరుగుతుంది అని అనగానే ఏమైనా జరగని ఆ జాను ఇంటికి రాగానే నా కొడుకుకి అటువంటి దానిరా నువ్వు పెళ్లి చేసుకుంటావు, హోటల్లో అడ్డంగా దొరికిపోయింది, ఏదో పెళ్లి కాని అమ్మాయిని కప్పిపుచ్చి ఇంటికి తీసుకొని వచ్చారు, అటువంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి నా కొడుక్కి ఎప్పటికీ ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయనని వార్నింగ్ ఇస్తాను అని చెప్పేసేసి దేవయాని ఇక్కడేమో కలలు కంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా వివేక్ వాళ్ళని ఎక్కడైనా చూసారా అని ఎవరినైనా అడుగుతూ ఉంటే టెంపుల్ వైపు ఈ జంట వెళ్ళటం చూసాం అని అనగానే అవునా త్వరగా పదండి మిత్ర గారు అని చెప్పేసి లక్ష్మి ఉన్ను మిత్ర ఇద్దరు టెంపుల్ దగ్గరికి వెళ్తారు. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి వివేక్ వచ్చేసేసి జాను మెడలో 3 ముళ్ళు వేసేయటం అయితే జరుగుతుంది. అదే సమయంలో లక్ష్మి ఉన్ను మిత్ర వెళ్ళి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. అక్క బావల ఆశీర్వాదం లేకుండా మా పెళ్లి జరుగుతుంది అనుకున్నాం, దేవుడు పంపినట్టే వచ్చారు, మమ్మల్ని ఆశీర్వదించండి అన్నయ్య వదిన అని చెప్పేసి వివేక్ వాళ్ళు అక్షింతలు వేస్తారు. ఇక పెద్దల సమక్షంలో వీళ్ళిద్దరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. అక్కడ ఉన్న పంతులు వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. ఇక మా అమ్మకు గుణపాఠం చెప్పడం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నయ్య అని అనగానే మంచి నిర్ణయం తీసుకున్న వివేక్ శభాష్ అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే జాను అని అనగానే నన్ను క్షమించక్క అని అనగానే లేదు జాను నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు నా చెల్లెలవి, పదండి మనం ఇంటికి వెళ్దాం అని చెప్పేసి పూలదండలతో ఉన్న వివేక్ జానుని తిన్నగా ఇంటికి తీసుకుని వెళ్తారు లక్ష్మీ మిత్ర. ఇంట్లో దేవయాని ఇక మనీషా జాను మీద ముద్ర వేసేసాను మచ్చ వేసేసాను అని అనుకుంటూ ఉండగా జానునే కొడుకు పెళ్లి చేసుకుని గుమ్మం దగ్గరికి పూలదండలతో ఉండేసరికి దేవయానికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవటం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.